వినాయక చవితిని ఇంతకు ముందు జరుపుకునే విధానంకి ఇప్పుడు చేసుకునే విధానంకి చాలా డిఫరెన్స్ ఉంది. ఏముంది అంటావు చెప్పు నాకు. అంటే వినాయకుడు ఆగమనం దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పుడు డీజేలు, సౌండ్లు, డాన్సులు. భక్తిగా జరుపుకోవాల్సినటువంటి ఒక పండుగని మనము మన గొప్ప చూపించుకోవడానికో లేకపోతే మన హంగామాలు చూపించుకోవడానికో చేయడం అనేది కరెక్ట్ కాదు. హాయిగా మీరు గీజేలు చేసుకోండి, కానీ చక్కటి సాంప్రదాయమైనటువంటి కీర్తనలు పెట్టండి, భజనలు చేయించండి, లేదు మంచి చక్కటి ఉపన్యాసాలు ఇప్పించండి, ఆధ్యాత్మికమైనటువంటి వ్యవహారాలని మనకు ఇచ్చేయించండి. విగ్రహాల్లో మార్పులు కూడా చాలా ఉంటున్నాయి కదా, వాటి గురించి అంటే మార్పులు అంటే అమ్మా హీరోలని చూపించేలాగా వాళ్ళ హావభావాలు కనిపించేలాగా విగ్రహాలు ఉండటం కానీ, బైకుల మీద కానీ. ఎప్పుడైతే నిజంగా ధర్మానికి దూరం అవుతాడో అప్పుడు ఇటువంటివన్నీ వచ్చి చేరతాయమ్మా. ఇప్పుడు తమిళనాడులో ఇంకా చాలా గొప్ప ప్రబుద్ధులు ఉన్నారు. ఒక సినిమా నటికి ఏకంగా గుడి కట్టారు. అట్లాంటి ప్రబుద్ధులు ఉన్నారు. కట్టుకోండి. ఇప్పుడు నీ ఆరాధనా విధానం ఇదే అనుకుంటే కట్టుకో, రైట్. కాకపోతే అపభ్రంశంలోకి వెళ్ళకండి. భక్తిగా జరుపుకోవాల్సినటువంటి పండుగ అది. నెగిటివ్ ఫోర్సెస్ ఎప్పుడూ ఉంటాయమ్మా. మనం దైవ ప్రార్థన ఎందుకు చేస్తున్నాం? ఒక పాజిటివ్ ఫోర్స్ని మనం తెచ్చుకోవడానికి, ఇన్వైట్ చేయడానికి. పాజిటివ్ ఫోర్స్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా నెగిటివ్ ఫోర్స్ వెళ్ళిపోతుంది. కానీ నెగిటివ్ ఫోర్సే పాజిటివ్ ఫోర్స్ రూపంలో వస్తే అర్థమవుతుందా? నెగిటివ్ ఫోర్సు నువ్వు ఒక రాక్షసివి, ప్రియ కాదు, ఒక దేవత రూపం వేసుకొని వచ్చావు. ఏమవుద్ది? నువ్వు ఎవరిని పూజిస్తున్నావు? సో దానికి కావలసినటువంటి విగ్రహాలు ఎలా ఉండాలో అలా. అమ్మాయి, కొండంత దేవుణ్ణి కొండంత పత్రితో పూజించలేమమ్మా. నీవు నీ భక్తి శ్రద్ధలు ముఖ్యం. నువ్వు ఏదైనా పండుగ చేయ, ఏ కార్యమైనా చేయి, ఏ పూజ అయినా చేయి, మొదట ఎవరిని ప్రార్థిస్తావమ్మా? వినాయకుడిని. ఎట్లా ప్రార్థిస్తావు? ఎట్లా పూజిస్తావు? ఒక తమలపాకు పెట్టి దాని మీద ఒక పసుపు ముద్ద పెట్టి ఆయనే వినాయకుడు అనుకొని చేస్తావా, చేయవా? కొండంత దేవుణ్ణి కొండంత పత్రితో పూజించగలమా? సో సంప్రదాయబద్ధంగా ఈ పూజలు అవి చేసుకుంటే దాని ఫలితం కూడా మనకు దక్కుతుంది ఖచ్చితంగా. లేకపోతే దానివల్ల వచ్చేటటువంటి విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఈ విషయం, దేవుడి విషయంలో సరదాలొద్దు. దేవుడి విషయంలో నీ భక్తి ప్రధానం, నీ నమ్మకం ప్రధానం, నీ ఆచరణ ప్రధానం, నీ విధానం, నువ్వు పూజించే విధానం ప్రధానం. ఆయన డీజేలు పెడితే సంతోషించడు. హాయిగా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నమస్కారం జీ. గణానాం త్వా గణపతికం భవామహే కవిం కపీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతి విశ్వేదసాత్మం. నమస్కారం జీ. గణపతి పాప మోర్య. నమస్కారం జీ. రైట్. నువ్వు ఏ విధంగా అయినా సరే నువ్వు చేసేది భక్తితో చెయ్యి. నీ హంగామాలు చూపించుకోవడానికి కాదు ఆ కార్యం, భక్తిగా చేయడానికి చేయవలసినటువంటి కార్యం అది. దేవుడి మంత్రాలు, భజనలు జరగాల్సిన చోట డీజేలు లేకపోతే డాన్సులతో కాదు అని అంటారు. ఖచ్చితంగా భక్తి శ్రద్ధలు. హాయిగా భజన చేసుకోండి. మంచి పండితులు ఉన్నారు, వాళ్ళని పిలిపించి ఒక మంచి ఉపన్యాసం ఇప్పించండి. ఇప్పుడు గణపతి పూజ అంటే ప్రకృతిని పూజించడం. ఆ ప్రకృతిని పూజించే విధానంలో వికృతం కాకుండా ప్రకృతినే పూజించండి.